శిశువు పుట్టెను, లోకానికి రక్షకుడతడే. నిజమైన క్రిస్మస్ ఏంటంటే నీవు నీ శాపములో నుండి కొట్టివేయబడుట. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎవరైనా ఇక్కడ ఇంకా కూడా రెండు తలంపుల మధ్యలో ఉండి ఇక్కడ ఉన్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడేమో. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, నిన్నెన్నడూ ఎడబాయడు. అంతము వరకు పరలోక రాజ్యం నిన్ను తీసుకుని వెళ్ళేంత వరకు కూడా ఆయన నీ చేయి విడుడు. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? అది చెప్పురా. క్రిస్మస్ అంటే షాపింగ్ అబ్బా, ఫుల్ షాపింగ్ అసలు. క్రిస్మస్ అంటే డెకరేషన్ తెలుసా? క్రిస్మస్ అంటే స్టార్ తో స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ అంటే తిండబ్బా, తిండి అంటే క్రిస్మస్ అబ్బా. అబ్బో, క్రిస్మస్ రోజు అయితే ముక్కలైంది ముత్తది కదా నాకైతే. అసలు నిజ క్రిస్మస్ అంటే ఇది కాదు స్వప్న. ఏంటో నిజమైన క్రిస్మస్ ఏంటో ఇప్పుడు మీ అందరికి నేను కన్నులారా చూపిస్తాను, నాతో రండి. ఓకే. సువర్ణపురం దేనికి ఫేమస్? గజ దొంగలు అనొద్దు మీరు. అలాంటి గజ దొంగల గ్రామం ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? స్టువర్టపురం వల్ల కూడా స్వార్థపురం అయిపోయింది. ఏం చెప్పట్లా, TV9 లో ఇది పెద్ద ఎపిసోడ్. వారు మనసులను మార్చింది ఏంటంటే జీవము కలిగినటువంటి ఈ దేవుని గ్రంథము. హల్లెలూయా. దీనిలో దాగి ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే మార్చగలిగాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ క్యాలెండర్ని ప్రభు వారికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. సహోదరుడా, సహోదరి, ఈ రోజు నీ జీవితంలో నెమ్మది కావాలా? ఏదైనా పాపంతో పోరాడుతున్నావా? ఏదైనా విషయంలో విడుదల పొందాలని ఆశ కలిగి ఉన్నావా? ఏదైనా విషయంలో బయటపడాలని ప్రయత్నం చేస్తున్నావా? ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యను తీర్చడానికి ఆయన నీ దగ్గరకు, నీ కొరకు ఆయన వచ్చినటువంటి వాడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. హల్లెలూయా.